మనం రోజూ భోజనం చేస్తాం కదా, మరి మన ప్లేట్లోకొచ్చే ఆ అన్నం, ఆ కూర అసలు ఎక్కడ్నుంచొస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న గింజ మన కడుపు నింపే ఆహారంగా ఎలా మారుతోంది? ఆ అద్భుతమైన ప్రయాణం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఈ మార్పుని ఊహించుకోండి. కొన్ని వేల ఏండ్ల క్రితం ఆహారం కోసం అడవుల వెంట తిరిగే మనుషులు. మరి ఈరోజు ఏకంగా 800 కోట్ల మందికి పైగా జనాభాకి భారీ ఎత్తున ఆహారాన్ని అందిస్తున్న వ్యవసాయం. అసలిది మానవ చరిత్రలోనే ఓ పెద్ద మలుపు. మరి ప్రయాణం ఎలా సాధ్యపడిందో పదండి చూద్దాం. సరే, మన కథలో మొదటి అంకంలోకి వచ్చేద్దాం. జనాభా పెరుగుతోంది కదా, దాంతో కేవలం వేటాడితేనో దొరికింది ఏరుకుంటేనో కడుపు నిండని పరిస్థితి వచ్చింది. మరప్పుడేం చెయ్యాలి? దానికి సమాధానమే ఒకే చోట స్థిరపడి భూమిని సాగుచేయడం. అదే వ్యవసాయం. వ్యవసాయం గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న పదం, పంట. దీని అర్థమేంటో సరిగ్గా తెలుసుకుందాం. చాలా సింపుల్ అండి. ఒకే రకమైన మొక్కల్ని ఒకే చోట చాలా పెద్ద ఎత్తున పెంచితే దాన్నే పంట అంటారు. ఉదాహరణకు ఒక వరి పొలం ఉందనుకోండి, అందులో వేరే మొక్కలుండవు, మొత్తం వరి మొక్కలే ఉంటాయి. అదన్మాట. మన దేశంలో ఎన్ని రకాల వాతావరణాలుంటాయో మన వ్యవసాయ పద్ధతులు కూడా అన్నే రకాలు. ముఖ్యంగా చెప్పాలంటే మన దగ్గర 2 ప్రధాన పంటల సీజన్లున్నాయి. ఒకటి ఖరీఫ్, అంటే వర్షాకాలం అన్నమాట, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. ఈ టైంలో వరి, మొక్కజొన్న, సోయాబీన్ లాంటివి పండిస్తారు. ఇక రెండోది రబీ, అంటే శీతాకాలం, అక్టోబర్ నుంచి మార్చ్ వరకు. ఈ చలికాలంలో గోధుమ, శనగ, బఠానీ లాంటి పంటలు వేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. వ్యవసాయంలో మొదటి, ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన స్టెప్ గురించి తెలుసుకుందాం. ఏదైనా పంట బాగా పండాలంటే పునాది బలంగా ఉండాలి. ఇక్కడ ఆ పునాదే నేల. ఇక్కడ్నుంచే అసలు కథ స్టార్టవుతుంది. మొత్తం వ్యవసాయ ప్రక్రియను ఒక 7 స్టెప్స్లో చూడొచ్చు. ఇది ఒక రకంగా రోడ్ మ్యాప్ లాంటిది. అవేంటంటే: 1. నేలను సిద్ధం చేయడం. 2. విత్తడం. 3. ఎరువులు వేయడం. 4. నీటిపారుదల. 5. కలుపు మొక్కల నుంచి కాపాడటం. 6. పంట కోయడం. చివరిగా 7. నిల్వ చేయడం. పదండి, ఈ ప్రయాణంలో ప్రతి స్టెప్ని కొంచెం వివరంగా చూద్దాం. మొదటి స్టెప్, నేలను సిద్ధం చెయ్యడం. అసలు పొలాన్ని ఎందుకు దున్నుతారు? దానివల్ల లాభమేంటి? ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1. దున్నడం వల్ల మట్టి వదులుగా అవుతుంది, దాంతో మొక్క వేర్లు భూమిలోకి లోతుగా వెళ్లగలుగుతాయి. 2. మట్టి వదులుగా ఉంటే వేర్లకు గాలి బాగా ఆడుతుంది, అంటే అవి ఈజీగా శ్వాస తీసుకోగలవన్నమాట. ఇక 3. భూమి లోపల ఉండే పోషకాలతో కూడిన మట్టి పైకి వస్తుంది. ఒక్కసారి ఈ తేడా చూడండి. ఒకప్పుడు ఎద్దుల మెడలో గంటల చప్పుడు, ఇప్పుడు పొలాల్లో ట్రాక్టర్ల హోరు. అప్పట్లో చెక్క నాగలితో ఎద్దుల సహాయంతో పొలం దున్నాలంటే రోజులకి రోజులు పట్టేది. కాని ఇప్పుడో శక్తివంతమైన ట్రాక్టర్లు కొన్ని గంటల్లోనే పని పూర్తి చేస్తున్నాయి. సమయం, శ్రమ రెండూ ఆదా. నిజంగా టెక్నాలజీ ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో కదా. సరే, నేల అయితే సిద్ధమైపోయింది. మరి తర్వాతేంటి? ఇప్పుడు మనం పంట ప్రయాణంలో ఒక చాలా సున్నితమైన దశకొచ్చాం. అదే విత్తనం నాటి దానికి జీవం పోయడం, పోషించడం. ఇక్కడ ఈ పాపకొచ్చిన డౌటు చాలామందికొస్తుంది. అదేంటో, కొన్ని గింజలు నీళ్లలో తేలుతున్నాయి, కొన్ని మునిగిపోతున్నాయి, ఎందుకిలా అని? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్, కాని చాలా స్మార్ట్ టెక్నిక్ అన్నమాట. సమాధానమేంటంటే, ఆరోగ్యంగా బలంగా ఉన్న విత్తనాలు బరువుగా ఉంటాయి, అందుకే అవి నీటిలో మునిగిపోతాయి. అదే పుచ్చిపోయినా దెబ్బతిన్న విత్తనాలు లోపల బోలుగా, తేలికగా ఉంటాయి, అందుకే నీటిపైన తేలుతాయి. చూశారా ఎంత సులభమైన పద్ధతో? ఈ ఒక్క చిన్న టెక్నిక్తో రైతులు మంచి విత్తనాలని ఎంపిక చేసుకుని మంచి పంటకు పునాది వేస్తారన్నమాట. పొలం దున్నడంలోనే కాదు, విత్తనాలు నాటడంలో కూడా టెక్నాలజీ అద్భుతాలు చేసింది. ఒకప్పుడు ఇలా గరాటులాంటి పరికరంతో విత్తనాలు వేసేవాళ్లు. కాని ఇప్పుడు చూడండి, ఆధునిక సీడ్ డ్రిల్స్ వచ్చేశాయి. ఇవేం చేస్తాయంటే ప్రతి విత్తనాన్ని కరెక్టుగా ఒకే లోతులో, ఒకే దూరంలో నాటుతాయి. దీనివల్ల విత్తనాలు వృధా కావు, పక్షులు తినేయవు, సమయం కూడా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న. ఒకే పొలంలో కొన్ని మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి, కొన్ని ఎందుకో డల్గా ఉంటాయి. ఎందుకలా? దానికి ముఖ్య కారణం నేలలోని పోషకాలు. ఇది మనకెలాగైతే ఆహారం కావాలో, మొక్కలకి భూమిలోని పోషకాలే ఆహారం. ఒకే పంటను మళ్ళీ మళ్ళీ వేయడం వల్ల
మొక్కలు ఆ పోషకాలన్నింటినీ వాడేసుకుంటాయి. దాంతో భూమి శక్తిని కోల్పోతుంది. మరి భూమికి కోల్పోయిన శక్తిని తిరిగి ఎలా ఇవ్వాలి? దీనికి 2 దారులున్నాయి. ఒకటి రసాయనిక ఎరువులు. ఇవి ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఇవి మొక్కలకి కావలసిన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి పోషకాలని వెంటనే అందిస్తాయి. ఒక రకంగా ఇన్స్టంట్ ఎనర్జీ లాంటివి. ఇక రెండోది సహజమైన ఎరువు. అంటే పశువుల పేడ, మొక్కల వ్యర్థాలతో తయారయ్యేది. ఇది పోషకాలని ఇవ్వడమే కాదు, భూమిని గుల్లబరిచి దాని ఆరోగ్యాన్ని దీర్ఘకాలంలో కాపాడుతుంది. మనుషులకు నీళ్లు ఎంత అవసరమో మొక్కలకు కూడా అంతే ముఖ్యం. పంటలకి సరైన సమయంలో నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. ఇది లేకపోతే విత్తనం మొలకెత్తదు. అంతేకాదు, భూమిలో మనం వేసిన పోషకాలని మొక్కలోని అన్ని భాగాలకు తీసుకెళ్లేది కూడా నీరే. ఒక రకంగా ఇది మొక్క శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ లాంటిది. నీళ్లు పెట్టే పద్ధతులు కూడా కాలంతో పాటు ఎంతగానో మారాయి. ఒకప్పుడు మోటలాంటి పద్ధతుల్లో బావిలోంచి నీళ్లు తోడి పొలానికి పెట్టేవారు. ఇందులో చాలా శ్రమ, నీళ్లు కూడా వృధా అయ్యేవి. కాని ఇప్పుడు చూడండి, స్ప్రింక్లర్ సిస్టమ్స్. ఇవి ప్రతి నీటి చుక్కని పొదుపుగా వాడుకుంటూ వర్షం పడినట్టుగా మొక్కలన్నిటికీ నీటినందిస్తాయి. నీటి కొరత ఉన్న మనలాంటి దేశానికి ఇవి నిజంగా ఒక వరం. ఓకే, మొక్కకు కావలసిన పోషకాలు ఇచ్చాం, నీళ్లు పెట్టాం, అంతా బాగుంది అనుకునేలోపే అసలు ఫైట్ మొదలవుతుంది. మన పంట హీరో అయితే ఇప్పుడు విలన్స్ ఎంట్రీ ఇస్తారు. ఆ విలన్లే కలుపు మొక్కలు. అసలు ఏంటి ఈ కలుపు మొక్కలు? సింపుల్గా చెప్పాలంటే పిలవని పేరంటానికొచ్చిన చుట్టాల్లాంటివి. మనం నాటకపోయినా సరే మన పంటతో పాటే పెరుగుతాయి. పెరిగి ఏం చేస్తాయంటే మన పంట కోసం మనం పెట్టిన నీళ్లు, ఎరువులు, సూర్యరశ్మి, చివరికి ఆ ప్లేస్ అన్నింటినీ ఇవి లాగేసుకుంటాయి. దీనివల్ల మన అసలు పంట బలహీనపడి దిగుబడి దారుణంగా పడిపోతుంది. మరి ఈ శత్రువులని ఎలా ఆపాలి? దానికొక మార్గం కలుపు మందులు వాడటం. ఈ రసాయనాలు చాలా తెలివైనవి. ఇవి మన అసలు పంటకు ఏ హాని చేయకుండా కేవలం ఆ కలుపు మొక్కలనే టార్గెట్ చేసి చంపేస్తాయి. అయితే ఇవి చాలా పవర్ఫుల్ కెమికల్స్ కాబట్టి వీటిని వాడేటప్పుడు రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నెలల తరబడి కష్టం, ఎన్నో పోరాటాలు, అన్నింటి తర్వాత ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. రైతు పడ్డ కష్టానికి ఫలితం దక్కే రోజు. వ్యవసాయ ప్రయాణంలో అందరూ ఎదురుచూసే ఆనందకరమైన ఘట్టం అదే పంటకోత. ఇక్కడ టెక్నాలజీ పవర్ ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు కొడవళ్లతో చేత్తో పంట కోయాలంటే వారాలు, నెలలు పట్టేది. కాని ఇప్పుడు చూడండి, ఈ భారీ కంబైన్ హార్వెస్టర్లు కొన్ని గంటల్లోనే 100 ఎకరాల పంటను కోసేస్తున్నాయి. అంతేకాదు, కొయ్యడంతో పాటే ధాన్యాన్ని వేరుచేసే పని కూడా అవే చేసేస్తాయి. ఇది నిజంగా వ్యవసాయంలో ఒక గేమ్ చేంజర్. పంట కోశాక ధాన్యాన్ని పొట్టునుంచి వేరుచేయాలి కదా, దీన్నే తూర్పారబట్టడం అంటారు. దానికెలాంటి యంత్రాలను వాడతారు? వీటి పని చాలా సింపుల్. ఒక పెద్ద ఫ్యాన్ లాగా గాలిని ఫోర్సుగా కొడతాయి. ఆ గాలికి తేలికగా ఉండే పొట్టు, తాలు ఎగిరిపోతాయి. బరువుగా ఉన్న మంచి ధాన్యం మాత్రం కింద పడిపోతుంది. చాలా సింపుల్ టెక్నిక్, కానీ చాలా ఎఫెక్టివ్. పంట పండించడం ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవడం అంతకన్నా కష్టం. కోసిన ధాన్యాన్ని తేమ, పురుగులు, ఎలుకల బారినుంచి కాపాడలేకపోతే రైతు పడ్డ కష్టమంతా బూడిదల పోసిన పన్నీరే. అందుకే దేశ ప్రజలందరికీ ఆహారం అందించడానికి పండిన పంటను ఇలాంటి పెద్ద పెద్ద సైలోలలో చాలా జాగ్రత్తగా నిల్వచేస్తారు. చూశారు కదా, ఒక చిన్న విత్తనంతో మొదలైన ప్రయాణం మన ప్లేట్లోని భోజనం వరకు ఎలా సాగిందో. ప్రకృతి, టెక్నాలజీ రెండూ కలిసి ప్రతిరోజు మన ఆకలిని తీరుస్తున్నాయి. గడిచిన 10,000 ఏళ్లలో వ్యవసాయం ఇంతలా మారిపోయింది. మరి రోజురోజుకీ పెరుగుతున్న జనాభా, మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య రాబోయే 10,000 ఏళ్లలో వ్యవసాయం ఎలా ఉండబోతోంది? ఇది మనందరినీ ఆలోచింపజేయాల్సిన ప్రశ్న.